నీ దగ్గర డిక్లరేషన్ తీసుకోలేదు. కానీ ఈసారి మేమైతే వదిలే ప్రసక్తే లేదు, జగన్మోహన్ రెడ్డి. నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. నీకు చట్టం చెప్తా, ఒకసారి తెలుసుకో. మా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏం చట్టం ఉందో ఒకసారి చెప్తా, తెలుసుకో. ఇది డిక్లరేషన్ ఫామ్ అన్నా. అవును తెలుసు. టీటీడీలో ఇది డిక్లరేషన్ ఫామ్. ఇది ఒక్కసారి ఏమనుకోకుండా ఒక్కసారి జూమ్ చేస్తారు, భక్తులు కూడా చదువుతారు నా దీంట్లో ఏముందో. క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంది, నేను భగవంతుని మీద నమ్ముతాను, నన్ను దర్శనానికి పర్మిట్ చేయండి అని పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళాలి మీరు. ఇంకో గమ్మత్తు దీంట్లో తెలుసా, కింద చూడన్నా విట్నెస్. అవును విట్నెస్. దీనికి ఒక విట్నెస్ ఎవరు, కరుణాకర్ రెడ్డి వేస్తాడా, వైవి సుబ్బారెడ్డి వేస్తాడా, లేకపోతే ధర్మారెడ్డి వేస్తారా? ఈ ముగ్గురులో ఎవరు వేస్తారు విట్నెస్? మీరు డిక్లరేషన్ ఇవ్వాలి, విట్నెస్ కూడా ఉండాలి. లేకపోతే సతీ సమేత దంపతులతో రండి, మీరు ఇద్దరు డిక్లరేషన్ ఇవ్వండి, మీరు మీ ఆవిడికి, మీ ఆవిడ మీకు విట్నెస్ ఇస్తారు. చాలా బాధగా ఉంది ఫ్యామిలీ విషయాలు వాళ్ళు తీసుకొని మాట్లాడాలంటే. విట్నెస్ ఇవ్వాల్సింది అది కూడా సారీ, దానికి కూడా మీకు రైట్ లేదట్టయితే. కాబట్టి ఎవరు ఇస్తారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పి గరుత్మంతుడు దాటి వెళ్ళేదానికి లేదు చెప్తాను. అలిపిరి దగ్గర గరుత్మంతుడి విగ్రహం దాటి వెళ్ళేదానికి లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గరుత్మంతుడి దగ్గరే నిన్ను అడ్డుకుంటుంది. ఎట్టి పరిస్థితులను ఆ 7 కొండల అలిపిరి గరుత్మంతుడు దాటిన తర్వాత నిన్ను అడుగు పెట్టించే ప్రసక్తే లేదు. ఈసారి డిక్లరేషన్ ఇచ్చి అంతకుముందే నువ్వు, నీ కంపెనీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, మీ నలుగురు హిందువులకు క్షమాపణ చెప్పండి. మా సమయంలో అపచారం జరిగింది వెంకటేశ్వర స్వామికి చెప్పి క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఇచ్చి 7 కొండలు మెట్లెక్కు. లేకపోతే అలిపిరి దగ్గర వెంకటకృష్ణ మళ్ళీ చెప్తున్నాం, 28 పవిత్రమైనటువంటి తిరుమల శనివారాలు, 2వ శనివారం, మొదటి శనివారం మొన్న అయింది, ఇది 2వ శనివారం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను అనుమతించేది లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ కంపెనీకి, వాళ్ళ పార్టీకి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఇది మంచిది కాదు. ఇది ఒకసారి చదివి వినిపిస్తాను ఒకసారి మన హిందూ బంధువులకి, శ్రీవారి భక్తులకి. డిక్లరేషన్ ఫామ్, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. ఫామ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి ఫర్నిష్డ్ బై ఏ నాన్ హిందూ పిలిగ్రిమ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ శ్రీవారి టెంపుల్ యాజ్ పర్ రూల్ 136 of TTD rules under Act 30 of 1987 issued wide GO MS number 311 Revenue Endowments Department dated 9/4/1990. దీంట్లో ఏమని మెన్షన్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సందింటి జగన్మోహన్ రెడ్డి అని నేను వెంకటేశ్వర స్వామిని పూర్తిగా నమ్ముతాను, నన్ను అనుమతించండి అని డిక్లరేషన్ ఇచ్చినాకే నువ్వు ఈసారి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు రేపో ఎల్లుండో వస్తారు అంటున్నారు, రేపో ఎల్లుండో తిరుమలకు వస్తాడు అంటున్నారు. మరి అంటే ఇప్పుడు అఫీషియల్గా అయితే రాలేదు నాకు తెలిసి, వస్తాడని అంటున్నారు. మరి ఎందుకన్నా ఎందుకు చెప్పండి? ఫోటోషూట్ కోసం అంతే, కేవలం ఫోటోషూట్ కోసం వస్తున్నారు. ఇది మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నా. అసలు వచ్చే ముందు ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, మీ ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన నానీల్ని, వీళ్ళందరినీ, మీరు సప్లై చేసినట్టు నెయ్యిలో ఎస్ వాల్యూ ఎంత ఉంది చూడండి. 19% ఉంది. 95% 105 ఉండాలా వెంకటకృష్ణ ఎస్ వాల్యూ. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సప్లై చేసినటువంటి గీలో 19.77. ఇది అఫీషియల్ రికార్డు. ఇది భానుప్రకాష్ రెడ్డి ల్యాబో, చంద్రబాబు నాయుడు గారి ల్యాబో, లేకపోతే వెంకటకృష్ణ గారి ల్యాబో కాదు. ఇది NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్టు. ఇప్పుడు మేము సప్లై చేస్తుంది ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన. ఎంత ఉంది చూడండి ఒకసారి ఎస్ వాల్యూ. 97%. 19కి 97కి ఎంత ఉందన్న వ్యత్యాసం? చాలా తేడా ఉంటుంది. మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఇది తెలియకుండా నిన్నొక ఎవరు అపర మేధావి మాట అన్నాడు. రాగంటాడు, బంగారంటాడు, పంది కొవ్వు అంటాడు, 1400 పంది కొవ్వు అంటాడు. ఆయన పంది కొవ్వు బంగారంగాను, లడ్డు ఏమో రాగిగాను కనపడుతుంది ఆయనకి.
బంగారం అదే తీసుకొచ్చి నందికి రాజులు కలుపుతారా పందికి అంటారు. తేడా తెలియని వ్యక్తులు. ఆహా